మంచి కోసం బతికేవాళ్ళం. మీకే కీడు చెయ్యం. ప్రతి మనిషికి ఉపకారం చేయాలని మా దేవుడే చెప్పాడు. దేవుడయ్యా? అవును. సొమ్ము కమ్ముడు పోయిన చట్టాన్ని, పెద్దలకు లొంగిపోయిన న్యాయాన్ని, పేదలకందని ధర్మాన్ని ద్వేషించాలి తప్ప మిగిలిన వాళ్ళందరినీ ప్రేమించమన్నాడు మా దేవుడయ్యా. ఆయన చల వల్లే మేము ఇట్టా బతుకుతున్నాం బాబు. ఇక మేము బయలుదేరతాం. చీకటి పడే వేళయింది. మీరు ఇప్పుడు వెళ్తే చిక్కులు ఇరుక్కుంటారు. మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయమే వెళ్ళొచ్చు. కానీ అర్థమైంది బాబు. కొత్త దంపతులు ఈ రాత్రి ఎక్కడ గడపాలని సంకోచిస్తున్నారు కదా. మీరు ఈ రాత్రి గడపడానికి ఏర్పాటు చేస్తానుగా. మరి నేను ఒకటి ఎలా ఉండండి, మన ఇద్దరం కలిసి గడుపుదామా? నీకేం భయం లేదు. మీకు తోడడానికి మళ్ళీ ఏర్పాటు చేస్తానుగా. మళ్ళీ మళ్ళీ ఒరే మురళి, నాకు మళ్ళీ తోడట. ఈ రాత్రి మళ్ళీతో పెళ్లి రిహార్సల్ జరిపిస్తాను. ఆహా, ఏమి నా అదృష్టం. ఒరే మళ్ళీ, వీళ్ళిద్దరికీ ఒక గుడిసి ఏర్పాటు చేసి ఈ రాత్రికి వీడితో నువ్వు ఉండు. అది అలాగే ద్వారా. మళ్ళంటే మళ్ళంటే వీడా? నేను ఒక్కడిని ఉంటాను, నాకేం భయం లేదు. ఇంట్లో ఉండండి. ఒరే నువ్వేనా చెప్పరా? ఒరే మళ్ళీ నువ్వు పెళ్ళి పెళ్ళి మళ్ళీ వద్దు. మురళి, కొత్త దంపతులకు చెప్పావేంటి? చెప్పాం గనుకే మనల్ని ప్రాణాలతో వదిలారు, లేకపోతే తోలు ఒలిచేవాళ్ళు. అయినా ఎలాగో మనం దంపతులు కాబోయే వాళ్ళమేగా, కాస్త అడ్వాన్స్ గా చెప్పాను అంతే. రండి రండి కొత్త దంపతులు. రాత్రంతా మీరు ఎలా గడిపారో తెలియదు కానీ నన్ను మాత్రం ఆ మల్లిగాడు చెప్పిన కథ చెప్పకుండా దెయ్యాల కథలు చెప్పి హింసించాడు. మన దేవుడే కోసం వచ్చిన మనుషులు దొరా వీడు. నిజం చెప్పు, మీరు పోలీసు వాళ్ళు కదూ. మా ఇళ్లలో దీపం పెట్టిన ప్రత్యక్ష దేవాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు కదూ. మా మంచి చెడ్డ చూసే దేవుడే కోసం వచ్చిన దొంగనాయలరా మీరు. బంధించండి. మళ్ళీ ఆగో దొరా, దేవుడే వీళ్ళందరినీ తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. మళ్ళీ వీళ్ళని కట్లో తీసుకురా. నన్ను పట్టుకోవడానికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నావా? నేను పిరికి పందనే కాళ్ళు పట్టుకోలేదు, నాకు జన్మనిచ్చిన దైవాన్ని. అందుకే భక్తితో కాళ్ళు పట్టుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ఆఫీసర్స్ ఈ సింహం లాంటి శివరామిని ఏమీ చేయలేకపోయారు. అలాంటిది పసివేధవులు నన్ను పట్టుకోవడానికి వచ్చారా? పసి వాళ్ళని తాళతో బంధించడం దమ్ములున్న మనిషి చేసే పని కాదు. కట్లు విప్పండి. రాతి మనిషి అయినా నీకు సంస్కారం ఉందే? నేను రాతి మనిషిని నీకెవరు చెప్పారు? కటకటాల నుంచి తప్పించుకున్నవాడు, సమాజం చేత దొంగ అని ముద్ర వేయబడ్డవాడు, చట్టం నుంచి తప్పించుకు బ్రతికేవాడు రాతి మనిషి, రాక్షసుడు కాక మరెవరు. అందరిలాగే నువ్వు అబద్ధాల్ని నమ్మే అమాయకుడు అని అర్థమవుతుంది. అంటే నువ్వు నేరస్తుడివి కాదంటావా? తప్పు చేసి తప్పించుకోలేదంటావా? అధిక ప్రసంగం. కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించుకునే ఒక మంచి మనిషి మీద కొందరు ద్రోహులు నేరం మోపారు. ఆలోచన లేని చట్టం అతన్ని పట్టుకుంది, చూపులేని న్యాయం అతన్ని శిక్షించింది. అన్యాయంగా తన వాళ్లకు దూరమైన అతను కటకటాల నుంచి తప్పించుకున్నాడు. అది మరొక నేరం అంది సమాజం. అతన్ని వెంట తరిమింది సంఘం. పిస్టల్స్ తో, పోలీస్ కుక్కలతో అనుక్షణ అభాగ్యుల్ని వెంటాడి వేధించింది. అప్పుడు అతని ఆవేదనలో నుంచి ఆవేశం పుట్టుకొచ్చింది. కన్నీళ్లలోంచి కోపము, కసి పుట్టుకొచ్చాయి.
10 మంది అభాగ్యుల్ని పోగు చేసి సొమ్ములున్న వాడు సృష్టించుకున్న ఈ చట్టానికి న్యాయానికి ఎదురు తిరిగాడు ఆ మనిషి. ఇప్పుడు చెప్పు, అతను నేరస్తుడంటావా, అతను దోషి అంటావా? నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్పొచ్చు. అంత మాత్రాన చేసిన తప్పులు చెరిగిపోవు. సమర్థింపు కాదురా నాది. ఈ అడవిలో పుట్టని చెట్టుని వేలాది పేద ప్రజల్ని అడుగు, నేనంటే ఏమిటో తెలుస్తుంది. నా అన్న వాళ్ళని పోగొట్టుకున్న నేను అందరూ నా వాళ్ళేనని బతుకుతున్నాను. అన్యాయమైపోయిన నేను అందరి న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆకలితో బాధపడే వాళ్ళకి అన్నం పెట్టడానికి, ఆపదల్లో చిక్కుకున్న వాళ్ళని ఆదుకోవడానికి నా జీవితాన్ని అంకితం చేసిన నేను ఈ చట్టం ఏమన్నా పట్టించుకోను, ఈ సంఘం ఏమన్నా వినిపించుకోను. నాన్న, ఏమిటా పిలుపు? కన్న కొడుకు తన తండ్రిని పిలిచే పిలుపు. శహబాష్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నీ తెలివితేటలకి నిన్ను అభినందిస్తున్నాను. ప్రాణాలు తీస్తానని తెలియడంతో నాన్న అని పిలిచి నాటకం ఆడదాం అనుకుంటున్నావా? పద్మవ్యూహంలోకి చొరబడ్డ అభిమన్యుడు తిరిగి బయటికి వెళ్ళలేడురా. అలా అని రెచ్చగొట్టి పంతానికి వస్తే ఈ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చీల్చి చెండాడి అజేయుడై బయటకు వెళ్ళగలడు. ప్రస్తుతం తుపాకీ మీ చేతుల్లో ఉండగా కాల్చండి. ఏ ఆగిపోయారే? ఈ స్థావరం మీది, ఇప్పుడు అవకాశం మీది. చేతిలో ఆయుధం ఉంది, ఎదురుగా ఏ ఆయుధం లేకుండా నేనున్నాను. కాల్చి చంపండి. కానీ ఒక్క విషయం, ఏమిటది? మీరు నన్ను చంపితే మీకు తెలియవలసిన ఒక గొప్ప నిజం శాశ్వతంగా తెలియకుండా పోతుంది. ఏమిటా నిజం? మీ ఇల్లాలు పేరు పార్వతి, మీ 2 బిడ్డల పేర్లు మురళి, పద్మ. ఎన్నో ఏళ్లుగా దూరం అయిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి లేదా? మరొక విధమైన కట్టుకథతో నన్ను ఇంకొక విధంగా మోసం చేద్దాం అనుకుంటున్నావా? నా వాళ్ళ గురించిన వివరాలు పోలీస్ వయసులో చదివి వచ్చి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నా కుటుంబం అంతా ఏనాడో నాశనం అయిపోయింది. నా వాళ్ళందరూ బుగ్గైపోయారు. నిజం అది కాదు అని నాకు అబద్ధం చెప్పాలనుకోకు. జైలు నుంచి తప్పించుకున్న నాకు నా వాళ్ళందరూ మరణించారని తెలుసురా. తగలబడుతున్న ఇంట్లో నుంచి తప్పించుకున్న అమ్మ నన్ను చెల్లాయిని రక్షించుకుంది. అమ్మ చెల్ల ఈనాటికి మీకోసం కన్నీటితో ఎదురు చూస్తున్నారు. నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే అమ్మను కలుసుకొని నిజం మీరే తెలుసుకోండి. నువ్వు నిజంగా నీ కొడుకుని నాన్న. ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు నీకు ముద్దిచ్చి సాగనింపే మురళిబాబు నాన్న. మురళి? నాన్న, మురళి? నాన్న, మిమ్మల్ని చూసిన వెంటనే గుర్తించాను. కానీ మీ నోటి వెంటనే మీకు జరిగిన అన్యాయాన్ని, నిర్దోషమైన నిజాన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని నిందించాను. నన్ను మన్నించు నాన్న. నాన్న. బాబు మురళి, ఇన్నేళ్ళు మీరెవ్వరూ లేరనుకుని బాధంతా గుండెల్లోనే దాచుకుని బతికంట్రా. పద, మీ అమ్మని చెల్లెల్ని చూద్దాం. పద. వద్దు నాన్న, మిమ్మల్ని ప్రభుత్వం నేరస్తుడిగా నమ్ముతుంది. మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించి అమ్మ దగ్గర తీసుకువెళ్తాను. కానీ నన్ను నిర్దోషి అని నిరూపించడం అంత తేలికైన పని కాదు బాబు. ఎంత కష్టమైనా పర్వాలేదండి, మురళి లాయర్ మిమ్మల్ని తప్పకుండా కాపాడగలడు. ఏమైనా సరే నేను మీ అమ్మని చూసి తీరాల్సిందే. ఒరే మురళి, ఆయన అంతగా అడుగుతున్నారు, ఒక్కసారి మీ అమ్మగారిని చూపించరా. సరే నాన్న. ఒకప్పుడు పున్నమి నాడే మీ అమ్మ నా జీవితంలో ప్రవేశించింది కనుక వచ్చే పున్నమి నాటి రాత్రి నేను అక్కడికి వస్తాను. దేవుడయ్యా, 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 అసలు దుర్మార్గుడు ఆ రేళ్లవాడి ముఠా గురించి నేను తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు నన్ను కాల్చి చంపబోయారు. వాళ్ళు ఉండే స్థావరం నేను తెలుసుకున్నాను. త్వర అయ్యా, వీడికి వెంటనే వైద్యం చేయించు. వీడి వల్ల మనకి ఎన్నో వివరాలు తెలియాలి. అట్లాగనే. మధుబాబు, నీతో చెప్పవలసిన విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. సరే నాన్న. పద. మళ్ళీ ఇలాగా. అవునమ్మా, నాన్నగారిని కలిశాను, కళ్ళారా చూశాను. మీ గురించి నా గురించి చెప్పాను. ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని వచ్చానమ్మా. ఎంత మంచి వార్త చెప్పావు బాబు. ఎక్కడో అక్కడ ఆయన ఉండే ఉంటారని ఇన్నేళ్లు నా మనసులో ఉన్న నమ్మకాన్ని నిజమని నిరూపించావు బాబు. మీ నాన్నగారు ఎలా ఉన్నారా? చట్టం ఆయన దోషి దోషి అని ముద్ర వేసిన తనను నమ్మిన 10 మందికి దైవంలాగా ఉన్నారు. ఏనాటికైనా తను నిర్దోషి అని నిరూపించుకోవాలని ఆశతోనే బ్రతుకుతున్నారమ్మా. అన్నయ్య, నాన్నగారిని ఒకసారి చూడాలనుంది. నీ కోరిక తప్పకుండా తీరుతుంది చెల్లమ్మా. అమ్మా, నాన్నగారు కూడా నిన్ను చెల్లాయిని చూడాలన్నారు. రాబోయే పౌర్ణమి రోజు రాత్రి నాన్నగారిని ఇక్కడ రహస్యంగా రమ్మన్నాను. నిజంగా మీ నాన్నగారు ఇక్కడికి వస్తారా? అవునమ్మా. బాబు, నీకు మేము జన్మని తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోయాం. అయినా
ఈ అమ్మా నాన్నల కోసం ఎంతో శ్రమపడి ఇంత తప్పిస్తున్నావంటే అది నా బాధ్యతమ్మా. ఈ బాధ్యత పూర్తిగా నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం. పదమ్మా.